నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ హెడ్లైన్ షో. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ముఖ్య అంశాలు ఏమున్నాయనేది మనమైతే ఈరోజు ప్రముఖ పత్రికలను అయితే విశ్లేషణ చేసుకుందాం. అలాగే దానికి ముఖ్యంగా సంబంధించి తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్, తమిళనాడులో దారుణం. గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక, ముగ్గురు కామాంధులపై ఫోక్సో, విద్యార్థి సంఘాల ఆందోళనలు, స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. ఇక విద్యార్థుల జీవితాలను అయితే ఉద్ధరించాల్సినటువంటి ఉపాధ్యాయులు కీచకుల్లాగా వ్యవహరించి ఆ విద్యార్థుల పైన గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన మాత్రం చెన్నైలోనైతే తమిళనాడులోనైతే చోటు చేసుకుని తెలిసింది. ఒక 13 ఏళ్ల విద్యార్థుల పైన ముగ్గురు గురువులు పాశవికంగా లైంగిక దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని కూడా మనకు తెలిసింది. దీంతో అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం అయితే వాళ్ళు పలుమార్లు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనిపైన అయితే ఇటు విద్యార్థి సంఘాలు అలాగే స్టాలిన్ సర్కార్కి అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే చాలా వరకు పడుతున్నట్టుగానైతే మనకైతే తెలుస్తుంది. విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అలాగే ముగ్గురు పైన ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైనట్టుగానే తెలుస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మనం విచారించాల్సినటువంటి అంశం. ఎందుకంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక కీలకమైన స్థాయిలో ఉన్నటువంటి గురువులే ఆ 13 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేయడం అనేది ఖచ్చితంగా మనం ఖండించవలసినటువంటి అంశం. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి అంశం. మస్తాన్కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్, అతని స్నేహితుడు కాజాకు కూడా ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు, లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నం. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు. రైట్, ఇక మనం మొన్న ఏదైతే లావణ్య ఎవరైతే రాజ్ తరుణ్ సంబంధించి ఇష్యూలో ఉన్నటువంటి ఆ లావణ్యనైతే మస్తాన్ సాయి పైన పలువురు పైన కూడా కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ కేసులలో భాగంగా అయితే ఆ మస్తాన్ సాయి దగ్గర తను ఒక 4 TB హార్డ్ డిస్క్ అయితే తీసుకొచ్చి పోలీసులకు అందించినట్టు తెలుస్తుంది. ఇక ఆ హార్డ్ డిస్క్ను చూస్తే పోలీసులకు అయితే విస్తుపోయేటువంటి అంశాలు అయితే బయటపడడం తెలుసు. కొన్ని వందల మంది అమ్మాయిల నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు, అశ్లీల వీడియోలు, అలాగే వారికి సంబంధించినటువంటి కొన్ని కాల్ రికార్డ్స్ కూడా అయితే బయటపడడం తెలుస్తుంది. కొంతమందిని ఆ డ్రగ్స్ ఇచ్చి, కొంతమందికి వారికి తెలిసి, కొంతమంది వారికి తెలియకుండా, అలాగే కొంతమంది హ్యాక్ చేసి మెయిల్స్ హ్యాక్ చేసి కూడా వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ ఆడియో టేప్స్ కానీ సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను లోబరుచుకున్నటువంటి ఘటన అయితే మస్తాన్ సాయి, అతనితో పాటు అతని ఫ్రెండ్ కాజా కూడానైతే చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఆ కేసును అయితే పోలీసులు వీళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ఇక దానికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగానైతే తెలియదు. వాళ్ళపైన ఎన్డీపీఎస్ కేసు కూడా నమోదైంది. గతంలో కూడా వీళ్ళపైన ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్డీపీఎస్ కేసు నమోదైంది. ఇక దాంతోపాటు ఈ వారాంతరాల్లో మస్తాన్ ఇంట్లో మాత్రం డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. డ్రగ్స్ పార్టీలు పెడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడికి అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను లైంగికంగా లోబరుచుకొని వాళ్ళ యొక్క వీడియోలు వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళలో మాత్రం చాలా మటుకు ఎక్కువగానైతే ప్రముఖులు బాగా సంపాదించినట్టు వాళ్ళ పిల్లలైతే ధనికుల పిల్లలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మస్తాన్ సాయి అనే పర్సన్ అయితే అమ్మాయిలను ప్రేమ పేరుతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి వారితోటి ఒక ఇంటిమెసీగా ఉండి ఆ తర్వాత ఆ వీడియోలను వాళ్ళకి తెలిసి అలాగే వాళ్ళకి తెలియకుండా తీసుకొని వాటిని ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఘటనలు అయితే బయటపడ్డట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే లావణ్యది కూడా అలాగే కొన్ని వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు అలాగే ఆమె పైన లైంగిక దాడి చేసి ఆమె వీడియోను కూడా తీసినటువంటి నేపథ్యంలో ఆమె ఒక వీడియోను పట్టుకోవడానికి ఏదైతే గుంటూరులోని ఆ మస్తాన్ సాయి ఇంటికి గత నెల నవంబర్లో వెళ్ళి హార్డ్ డిస్క్ని తీసుకొని అయితే రావడం జరిగింది. ఇక తీసుకొచ్చినటువంటి ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి అయితే ఆమెను హార్డ్ డిస్క్ ఇస్తావా లేదా నేను చంపేయాలన్నట్టుగా ఆమెను చాలా ఇబ్బందులు పెట్టి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఆ ఇంట్లోకి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ తమ్ముని బలవంతం ఒక అదుపులోకి తీసుకొని ఈమెను బెదిరించి ఈమెను దాడి చేసినట్టు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో ఆమెను మొన్న నార్సింగ్ పోలీసులను అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అయితే ముందుకు వెళ్ళి విచారణ చేసి ఆ నిందితుల కాజాను, అతని ఫ్రెండ్ కాజాని, అలాగే ఎవరైతే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి ఇంకా పలువురు నిందితులు కూడా ఉన్నట్టుగానే తెలుసు. వాళ్ళైతే పరారీలో ఉన్నట్టు వాళ్ళ కోసం కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఏదేమైనా మస్తాన్ సాయి వల్లనైతే కొన్ని వందల మంది అమ్మాయిల వీడియోలు, వారి యొక్క జీవితాలు కూడా ఒక నాశనం అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దీనిపైన పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వారిపైన ఏ రకంగా చట్ట ప్రకారం ఏ రకంగా ముందుకు వెళ్తారో మనమైతే రానున్న రోజులు చూడాల్సిన అంశం.
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ మృతి సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీ నేటి సంక్షుభిత ప్రపంచంలో ఆగా ఖాన్ శాంతి కరుణ సహనానికి ప్రతిరూపం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం గృహ నిర్మాణం విద్యా రంగాల్లో 30కి పైగా దేశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సేవలు ఇక ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ అయితే పరంపదించినట్టుగానైతే తెలుస్తుంది. ఆయన యొక్క మృతి పట్లనైతే ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రాహుల్ గాంధీ కూడా సంతాపాన్ని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక ఇదనైతే ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితులలో శాంతి కరుణ సహనానికి ప్రతిరూపంగానైతే ఆగా ఖాన్ నిలిచినట్టుగానైతే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ఆరోగ్యం గృహ నిర్మాణం అలాగే విద్యా రంగాల్లో దాదాపు 30కి పైగా దేశాల్లోనైతే ఈయన యొక్క సేవలు చేసినట్టుగా ఈయన డెవలప్మెంట్ నెట్వర్క్ సేవలు చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఏదైనా వారి మరణానికైతే 460 కూడా సంతాపాన్ని ప్రకటిస్తుంది. జనంలోకి వెళ్దాం స్థానిక ఎన్నికల లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ వర్గీకరణ కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండా హాజరు కానున్న సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఎన్నికల కార్యాచరణను రూపొందించనున్న నేతలు సిఎల్పి భేటీ అనంతరం 4 గంటలకు ఢిల్లీకి సీఎం ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణనపై అధిష్టానానికి వివరాలు. ఇక జనంలోకి ప్రేరిత స్థానిక ఎన్నికల లక్ష్యంగానైతే కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక వర్గీకరణను అలాగే కులగణను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగానైతే తెలుస్తుంది. వాళ్ళ ఎజెండా అనేది తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి ఈరోజు అయితే సిఎల్పి భేటీ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా అయితే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల కార్యాచరణ కూడా నేతలైతే రూపొందించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్ళి ఈ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన పైన కూడా అధిష్టానానికి అయితే వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక చిత్రంలో చూస్తున్నాం ఏదైతే అండర్ 19లోనైతే మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిషను అయితే ఆల్రౌండర్ ప్రతిభను కనబరిచి అండర్ 19 వరల్డ్ కప్ మనం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది. ఆ అమ్మాయికి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆమె ₹1 నజరానా అయితే ప్రకటించినట్టుగా తెలిసింది. ఇక ఏదేమైనా ఈ కులగణన నేపథ్యంలోనైతే స్థానిక ఎన్నికల దృష్టి పెట్టుకుని కులగణన పైన పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ఆ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన మా ప్రయత్నం నేను చేస్తున్నామని చెప్పే విధంగా స్థానిక ఎన్నికలలో సంస్థాగత ఎన్నికల్లో విజయం పొందేదానికి కాంగ్రెస్ పార్టీ అయితే కీలకంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కులగణన పైన ముఖ్యంగా బీసీ కులగణన పైన అయితే సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే సమగ్ర సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51% ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు ఈ యొక్క సర్వేలో మాత్రం 42% ఏ రకంగా పడిపోయారు అన్న దానిపైన అయితే పలు అనుమానాలు ఎత్తున్నాయి. సొంతంగా ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ తీర్మానం వలన కూడా దీనిపైన ఇటు బయట బహిరంగ కావచ్చు అలాగే శాసన మండలిలో కావచ్చు ఎత్తి చూపినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కులగణన పైన సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. దీన్ని కొన్ని వర్గాలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుండి ఈ కాలంలో బీసీల సంఖ్య పెరగాలి కానీ ఏ విధంగా తగ్గిపోయిందనే దానిపైన కూడా ఒక రకమైనటువంటి చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో భరోసా జమ 17.3 లక్షల మందికి 1126.54 కోట్లు నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ భరోసా ఇస్తాం గిట్టుబాటు ధరకు ప్రత్యేక చర్యలు ఈ యాసంగిలోనూ సన్నాలకు బోనస్ చెల్లింపు మంత్రి తుమ్మల. ఇక నిన్న నుంచి అయితే ఎకరం వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలోనైతే రైతు భరోసా అయితే నిన్న నుంచి జమ అయినట్టుగా తెలిసింది. అంటే 17 లక్షల మందికి అయితే 1126.54 కోట్ల రూపాయలు అయితే జమ చేసేటువంటి రైతు భరోసా పడేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణీత కాలం వ్యవధిలోనే రైతులందరికీ భరోసాను అమలు చేస్తామంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక గిట్టుబాటు సన్నాలకు సంబంధించి ఏవైతే బోనస్ ఇస్తామో ఆ బోనస్ను కూడా చెల్లిస్తాం. ఈ యాసంగిలోని సన్నబియ్యం కూడా బోనస్ ఇస్తా ఉన్నారు. అలాగే గిట్టుబాటు ధరలకు కూడా భరోసా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి బహిరంగంగా మాట్లాడమేంటి తీన్మార్ మల్లన్న తీరుపై సీతక్క పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక. ఇక రైట్ ఏదైతే కులగణన సర్వేకి సంబంధించి అనుమానాలు ఉన్నాయంటూ ఏదైతే తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున మాట్లాడారో దానిపైన అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ఇష్యూని అయితే సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రి సీతక్కనైతే ఆమెనైతే మాట్లాడడం తీర్మానం నేను ఎంతో కష్టపడ్డాను ఆయన ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు. దాని నుండి పార్టీలో కానీ పార్టీ నాయకులతో కానీ చర్చించి వారి యొక్క అనుమానాలను వ్యక్తపరచాలి. కానీ ఇలా బహిరంగంగా ఏదైతే కులగణన సర్వేకి సంబంధించినటువంటి ఆ పత్రాలను కాల్చడం అలాగే దానిపైన పబ్లిక్లో విమర్శ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా అయితే ఆమె చెప్పిన పరిస్థితి. అలాగే దీనిపైన
పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అయితే స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయనకు నిన్న షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. పార్టీలు ఏంటంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్రమశిక్షణ కమిటీ అయితే దీన్ని తీస్తుంది. విచారణకు కావాలంటూ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. 104 మంది తిరిగి వచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం పంజాబీలు 30 మంది, హర్యానా 33, గుజరాత్ 33 భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు కాంగ్రెస్. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు, ఆ ఫోటోలు నకిలీవని నిర్ధారణ, అవి గ్వాటమాలాకు తరలించిన వారి H1B వీసాదారులకు ఇక్కట్లు, ఆటో రెన్యువల్ కాలపరిమితి పెంపు, రద్దుకు రిపబ్లికన్ల తీర్మానం, గాజాను స్వాధీనం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం ట్రంప్. ఇక నిన్ననైతే ఏదైతే అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ అధికారం రాగానే ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్న అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపిస్తానంటే ఏదైతే చేశారో అందులో భాగంగా నిన్న భారత్కు సంబంధించి ఎవరైతే అమెరికాలో కాల పరిమితి చెల్లిపోయినటువంటి వీసాలతోటి గడువు మీసినటువంటి వీసాలతోటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన 104 మంది అయితే నిన్న పంజాబ్కి అయితే తిరిగి పంపించినట్టుగా తెలుస్తుంది. నిన్న C-17 సైనిక విమానంలో నిన్న మధ్యాహ్నం 1:55 ఎయిర్పోర్ట్లను అయితే అమృత్సర్ ఎయిర్పోర్ట్లోనైతే అమెరికా విమానం C-19 సైనిక విమానం అయితే దిగినట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళలోనైతే 30 మంది పంజాబీలు, అలాగే హర్యానాకు చెందినటువంటి 33 మంది, అలాగే గుజరాత్కు చెందినటువంటి 33 మంది అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరైతే నిన్న తొలుత విమానంలో 205 మంది అయితే వస్తున్నట్లుగానైతే మనకు వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇక ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక కేవలం 104 మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక వీరితో పాటు చండీగఢ్కి చెందినటువంటి వాసులు 2, అలాగే ఉత్తరప్రదేశ్కి చెందిన 3, అలాగే గుజరాత్కి చెందిన 33 మంది, అలాగే మహారాష్ట్ర నుంచి 3 కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక వీళ్ళలో 12 మంది మైనర్లు ఉన్నారని, 25 మంది మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళు 4 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక 48 మంది 25 లోపు వారు ఉన్నట్లు సమాచారం. 11 మంది విమాన సిబ్బంది వలసదారుల అప్పగింత కార్యక్రమాన్ని అయితే పర్యవేక్షించేందుకు 45 మంది అమెరికా అధికారులు కూడా విమానంలో వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అమృత్సర్లో ఎయిర్పోర్ట్లో అయితే పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా పంజాబ్ అయితే గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎవరైతే అక్రమ వలసదారులు వచ్చారో వారితో అయితే నిన్న పంజాబ్కి సంబంధించి మంత్రి కుల్దీప్ సింగ్ కూడా అయితే వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా నిన్న 104 మంది అయితే అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్కు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపైన అయితే కొన్ని ఫోటోలు కూడా అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారికి చేతులకు సంఖ్యలు వేసి కూడా తీసుకొచ్చారు అంటూ కూడా మనకు ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి. ఇక దీనిపైన అయితే కాంగ్రెస్ ఇది ఖైదీలకు వేసినట్టు సంఖ్యలు వేసుకొని తీసుకురావడం ఏంది, ఇది ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శలు వచ్చాయి. కానీ అవి ఫోటోలన్నీ కూడా ఒరిజినల్ కావు, ఫేక్ ఫోటోలు అని కూడా నిర్ధారణ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఇక అవి గ్వాటమాలాకు తరలించినట్టు కొంతమంది వలసదారుల ఫోటోలను ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేసినట్టుగా వైరల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వారు రెన్యువల్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నట్టుగా తెలుస్తుంది. కాల పరిమితిని పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఏదైతే గాజాకు సంబంధించి గాజాను మేము స్వాధీనం చేసుకొని ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్. కొత్తగా దక్షిణ కోస్తా జోన్ విశాఖ కేంద్రంగా కార్యాలయం. సికింద్రాబాద్, ఒడిశాలో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని కిందే. వాల్తేరు డివిజన్ రద్దుకు స్వస్తి. ఇక విశాఖ డివిజన్గా కేంద్రంపై ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి. ఇక ఏపీ అంతటికి కూడా ఒకే రైల్వే జోన్ ఉండనున్నట్టుగానైతే తెలుస్తుంది. కొత్తగా దక్షిణ కోస్తా జోన్, అలాగే విశాఖ కేంద్రంగా కార్యాలయాన్ని అయితే ఇక అలాగే సికింద్రాబాద్, ఒడిశాలో కలిపిన ఏపీ ప్రాంతాలన్నీ కూడా దీని కిందే. అలాగే వాల్తేరు డివిజన్ రద్దు కూడా స్వస్తి. ఇక విశాఖ డివిజన్గా కేంద్రం పైన అయితే ఈ ఎంపీలు కూటమి ఎంపీలు ఏదైతే ఒత్తిడి తెచ్చారో అదైతే ఒత్తిడి ఫలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏపీకి సంబంధించి ఒకే రైల్వే జోన్ ఉండేలాగా తెలుస్తుంది. అలాగే కొత్తగా దక్షిణ కోస్తా జోన్, అలాగే విశాఖ కేంద్రంగానైతే కార్యాలయం ఉండే విధంగానైతే మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే సికింద్రాబాద్, అలాగే ఒరిస్సా కేంద్రంగా ఏవైతే కొన్ని జోన్లు ఉన్నాయో అవన్నీ కూడా దీని కిందకే వస్తాయని కూడా మనకైతే తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క కొత్తగా ఈ దక్షిణ కోస్తా లైన్ను కలుపుకు ఈ యొక్క జోన్ ఏర్పాటు చేయడానికి అయితే కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ముగ్గురు హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కె సుజనకు అవకాశం. ఇక తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం అయితే బుధవారం కేంద్ర ప్రభుత్వానికి అయితే సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ కె సుజన, జస్టిస్ అనిల్ కుమార్, జూకంటి అనిల్ కుమార్ కూడా ఈ ముగ్గురికి అయితే శాశ్వత హోదానైతే ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు కొలీజియం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ ముగ్గురు 2023 జూలై 31న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టులోనైతే 23 మంది శాశ్వత న్యాయమూర్తులు, 7 అదనపు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ముగ్గురు నియమిస్తే శాశ్వత జడ్జీల సంఖ్య మాత్రం 26కు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎండమంటలు, రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం, అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్ వారంలో మరింత పెరగనున్న ఎండలు తిరుగుతారు. రైట్, ఇక ఈ ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే ఎండలు అయితే విపరీతంగా మధ్యాహ్నం పూట పగటిపూట ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం కూడా పెరిగినట్టు తెలుస్తుంది. విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడే ఏదైతే శీతాకాలంలోనే ఈ రకమైన పగటిపూట ఎండలు విస్తృతంగా ఉన్నాయంటే ఎండాకాలంలో ఏ విధంగా, వేసవికాలంలో ఇంకెంత దారుణంగా ఉంటాయి. దీనికి మనం ఖచ్చితంగా గమనించుకోవచ్చు. ఇప్పుడు రేడియేషన్ కారణం కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదైతే మనం చేస్తున్నటువంటి మన తప్పిదాలు ఈ యొక్క మన పైన ఈ యొక్క ఎండ రూపంలో కావచ్చు, విపరీతమైన ఎండ కావచ్చు, విపరీతమైన చలి కావచ్చు, ఈ రకంగా మన పైన ప్రభావాన్ని అయితే చూపుతున్నాయని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశం. ఏదేమైనా ఈ యొక్క పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, రేడియేషన్ కంట్రోల్ చేయడానికి విరివిగా చెట్లను పెంచి మనం స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం అవుతుంది. మహాకుంభమేళాలో మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం, గంగాహారతితో పాటు ప్రత్యేక పూజలు. ఇక నిన్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే స్నానం చేసి ప్రత్యేక గంగాహారతితో పాటు ప్రత్యేక పూజలు చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక గంగానదికి హారతిచ్చి ఆయన అయితే స్నానం చేసిన తర్వాత ప్రత్యేక పూజలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్స్లోనైతే పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 3000కు ఏడాది టోల్ పాస్, జాతీయ హైవేలపై ఏడాదంతా ప్రయాణం, 15 ఏళ్ల జీవితకాల పాస్కు 30,000, ప్రైవేట్ కార్ యజమానులకు కేంద్రం ఆఫర్, కార్లకు టోల్ రుసుము తగ్గించే యోచన. రైట్, ఇది ఒక శుభవార్త. ఎవరైతే ప్రయాణికులకు ముఖ్యంగా ఏదైతే క్యాబులు నడుపుకుంటారో, ప్రైవేట్ వాహనదారులు ఎవరైతే ఉంటారో వారికైతే ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే మనం టోల్ నుంచి పోవడానికి రావడానికి ఛార్జ్ అయితే వసూలు చేస్తుంటారో, మీరు ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు టోల్ ఛార్జ్ అయితే చేయాలి. ఇది అదనపు భారంగానైతే అక్కడికి వెళ్ళేటువంటి ఈ యొక్క ఇంధనం ఖర్చు కంటే కూడా ఈ టోల్ ఛార్జీలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల అయితే ఉంటుంది. అలాంటి ఏరియాల్లోనైతే ఈ ఎవరైతే ప్రయాణికులు ఉన్న వాళ్ళకైతే ఒక శుభవార్తగానే చెప్పాలి. ఎందుకంటే కేవలం 3,000 రూపాయల, సంవత్సరానికి 3,000 రూపాయలతోటి ఆ యొక్క టోల్ ఏదైతే పాస్ తీసుకుంటే ఏడాది పాటు ఆ ఏరియా గుండా ఆ టోల్ నుంచి అయితే ఆ ప్రయాణికులు పోయేటువంటి ఏవైతే ముఖ్యంగా కార్ యజమానులు, ఆ వాహనదారులు వెళ్ళేటువంటి అవకాశం అవుతుంది. ఇక అది కూడా 15 ఏళ్ల జీవితకాలానికి అయితే 30,000 రూపాయలతోటి పాస్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఈ టోల్ భారాన్ని అయితే వినియోగదారులపైన తగ్గించేటువంటి యోచన చేసేందుకైతే ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కార్ల పైన కూడా ఈ టోల్ తగ్గించేందుకైతే రుసుము తగ్గించే ఒక యోచనగా ఇది ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఏదైతే కార్ యజమానులకు ఊరటనిచ్చేటువంటి అంశంగానే తెలుస్తుంది. సెల్లార్ తవ్వుతుండగా కూలిన మట్టి దిబ్బలు, 3 కూలీల దుర్మరణం, 1 గాయాలు. మృతులు తండ్రి, కుమారుడు, మేనల్లుడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రజల విషాద ఘటన, బిల్డర్ నిర్లక్ష్యంతోనే జీహెచ్ఎంసీ నోటీస్. ఇక నిన్న ఎల్బీ నగర్లోనైతే ఒక భవన నిర్మాణానికి సెల్లార్ తవ్వుతుండగా ఆ సెల్లార్ తవ్వేటువంటి క్రమంలో, మట్టి తవ్వేటువంటి క్రమంలో ఆ మట్టి దిబ్బలు మీద పడి బీహార్కి చెందిన 3 అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. 3 కూడా తండ్రి, అలాగే కొడుకు, మేనల్లుడు కూడా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. దీనిపైన ఈ ఎల్బీ నగర్ జోన్లోనైతే జరిగింది. ఇక దీనిపైన జీహెచ్ఎంసీ కూడా బిల్డర్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని బిల్డర్ కూడా నోటీస్ ఇచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా ఈ మృతులను కూడా ఆదుకోవాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వర్గీకరణలో కుట్ర జరిగింది, మాదిగలకు 11% రిజర్వేషన్ కావాలి, 9% పరిమితం చేయడం అన్యాయం, రిజర్వేషన్ సాధనలో దామోదర ఫెయిల్, కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు, 1,00,000 డప్పులు వాయిదా. మందకృష్ణ మాదిగ ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఏదైతే 1,00,000 డప్పులతోటి బహిరంగ సభను ప్లాన్ చేసిన అదైతే వాయిదా వేసినట్టు తెలిసింది. ఇక అలాగే కుల వర్గీకరణ మాత్రం అన్యాయం జరిగింది, కుట్ర జరిగింది. 11% మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలి. ఇక దామోదర రాజనరసింహ కూడా తన కుటుంబ యొక్క ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నారంటూ కూడా ఆ మందకృష్ణ మాదిగ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. గత 10 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా దూకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. ఓటములే కారణం. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల చర్చ. రైట్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో రానున్నటువంటి జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మాత్రం పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో నుంచి వరుసగా జరుగుతున్నటువంటి ఓటముల కారణంగానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తీరుపై అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనైతే తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న చాలా కాలం తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఫామ్ హౌస్లోనైతే కేసీఆర్ బయటకు వచ్చి ఆయన మాట్లాడిన ఇక్కడి నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, అందరూ కూడా రెడీగా ఉండాలి అన్నట్టుగానైతే మనం గమనించాం. ఇక ఆ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆయన అయితే మనం పోటీ చేయబోమన్నట్టు కూడా చెప్పారు. ఇక అది కన్ఫర్మ్ అయినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ 10 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన యొక్క దూకుడు అయితే ప్రదర్శిస్తూ వస్తుంది. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి దారుణమైన పరాజయం తర్వాతనైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్నట్టుగానైతే నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఢిల్లీ పీఠం కమలానిదే. కేజ్రీవాల్, అతిషి, సిసోదియా ఓడిపోవచ్చన్న ఎగ్జిట్ పోల్స్. ఢిల్లీలో బీజేపీకి జయకొచ్చిన సర్వే సంస్థలు. ఆప్నకు మొగ్గు చూపిన కేకేవి ప్రిసైడ్. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు. ఇక నిన్న ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఎలక్షన్స్ అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించుకొని మొత్తం 70 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 70 నియోజకవర్గాల్లో బుధవారం అయితే ఓటింగ్ జరిగింది. 60.10% పోలింగ్ అయితే నమోదైంది. ఇక మొత్తంగా 699 మంది అభ్యర్థుల భవితవ్యానైతే ఓటర్లు ఈవీఎంలలోనైతే వేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ఈ యొక్క ఢిల్లీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ కమిటీ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద సిజేఎస్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, సిసి రాజీవ్ కుమార్ సహా మరికొంతమంది కూడా నిన్న ఢిల్లీలో అయితే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్న దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా పీపుల్స్ పల్స్ అయితే ఆమ్ ఆద్మీకి 10 నుంచి 19 సీట్లు వస్తాయి, బీజేపీకి 51 నుంచి 60 సీట్ల, కాంగ్రెస్ 0 వస్తాయని చెప్పింది. ఇక ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ అయితే కాంగ్రెస్ని అక్కడ 2 నుంచి 3 సీట్లకు మాత్రమే సింగిల్ డిజిట్కే పరిమితం చేసింది. అంతకంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావని చెప్పారు. అన్ని పార్టీలు, అన్ని సర్వేలు కూడా మ్యాక్సిమం 40 నుంచి 50-60 మధ్యలో మాత్రం బీజేపీకి సీట్లు వస్తాయని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఒక అంశం, ఏదేమైనా బీజేపీకి ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ పీఠాన్ని అయితే బీజేపీ అధిరోహించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకసారి వార్తను గమనిస్తే, కిక్కు లెక్క తేల్చేస్తారు. జగన్ మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు. సారథిగా బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు, టీంలో రెడ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, మరో 5 పోలీసు అధికారులు కూడా. ఐఎన్ఆర్ పర్యవేక్షణ ప్రతిశాఖ సిట్కు సహకరించాలి. ఎక్కడైనా సోదాలు చేయొచ్చు, ఆధారాలు సీజ్ చేయొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే అరెస్టు చేయొచ్చు. పూర్తి అధికారాలు అప్పగించా. 15 రోజులకు డీజీపీకి నివేదిక. గత సెప్టెంబర్లో నమోదైన కేసు దర్యాప్తు ఇక వేగవంతం. 3113 కోట్ల కమిషన్ల భాగవతాన్ని వెలికి తీయనున్న ఆ సిట్. ఇక అంతా చిక్కుకున్నట్లే. సూతదారి రాజ్కాస్ రెడ్డి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులకు శ్రీముఖాలు. ఇక రైట్, ఏదైతే ఏపీకి సంబంధించి జగన్ మద్యం దోపిడీ పైన సిట్ అయితే ఏర్పాటు చేసినా తెలిసింది. 3113 కోట్ల రూపాయల కమిషన్ల భావతను అయితే వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సూతదారి, దీంట్లో ముఖ్యంగా సూతదారి రాజ్కాస్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులకు కూడా మొఖాలు అయితే తెల్లబోయినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా సంబంధించి దీంట్లో బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబును అయితే సారథిగా నియమించారు. ఇక టాస్క్ ఫోర్స్, రెడ్ టాస్క్ ఫోర్స్ సంబంధించి సుబ్బారాయుని కూడా, ఎస్పీ సుబ్బారాయుని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. వీరికి విశిష్ట అధికారులు ఇచ్చి ఎక్కడైనా సోదా చేయొచ్చు, ఏమైనా సీజ్ చేయొచ్చు అనేటువంటి పూర్తి అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి 15 రోజులకైతే దీనిపైన డీజీపీకి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు. ప్రధాన కేంద్రం విశాఖ, అటు సికింద్రాబాద్, ఇటు ఒడిశాలో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి. వాల్తేరు డివిజన్ రద్దు ఆలోచనకు స్వస్తి. ఇక విశాఖ డివిజన్గా అందుబాటులోకి. ఫలించిన కూటమి ఎంపీలు ఒత్తిడి. కొత్త జోన్తో డివిజన్లలో మార్పులు. గుంతకల్లు రైల్వే డివిజన్కు కొత్త. విజయవాడ డివిజన్ పరిధి కొత్తగా కొండపల్లి, మేటుమర్రి సెక్షన్. అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ విన్నపం. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి. పూర్వోదయ కింద 5684 కోట్లు ఇవ్వండి. పీఎం శ్రీ పథకం కింద మిగిలిన 1514 పాఠశాలలను మంజూరు చేయండి. వర్సిటీల్లో వస్తువులకు 3229 కోట్లు ఇవ్వండి. ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయండి. మిట్టల్ స్టీల్కు సత్వరం అనుమతులు ఇవ్వండి. రాజ్నాథ్ ప్రధాన్ కుమారస్వామితో భేటీ. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్లతో చర్చలు. విశాఖలో త్వరితగతిన డేటా సిటీ ఏర్పాటుకు విన్నపం. వేగంగా అనుమతులకు హామీ. ఇక నిన్న ఢిల్లీలో అయితే నారా లోకేష్ అభివృద్ధికి సహకరించాలంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి, అలాగే వారి యొక్క ఎంపీలతోటి కలిసి అయితే ఆయన కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నిన్న కుమారస్వామి, అలాగే రాజ్నాథ్, అలాగే ప్రధాన్ ముగ్గురుతో అయితే కేంద్ర మంత్రితో ఆయన
సమావేశమయ్యి అలాగే పూర్వోదయ కింద 5,684 కోట్లు కావాలని, అలాగే 1,514 పాఠశాలను మంజూరు చేయాలని, అలాగే ఆ ఏపీలో స్టీల్కి ఏదైతే మిటల్ స్టీల్కి అనుమతి ఇవ్వాలని చెప్పి, అలాగే వర్క్ స్టీల్లో వస్తువులకు 3,229 కోట్లు ఇవ్వాలంటూ కూడా మనకైతే తెలుస్తుంది. పేదల పేరిట గదులకు 4.72 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు, జగన్ జమానాలు అక్రమణాలు, నిబంధనలకు విరుద్ధంగా నిశ్చిత జాబితా నుంచి అసైన్ తొలగింపు, నిగ్గు తేల్చిన రెవెన్యూ శాఖ, అసైన్ చట్టం కింద అక్రమాలపై కఠిన చర్యలకు ఆదేశం, బాధ్యులైన అధికారులపై కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, భూములు తిరిగి నిశ్చిత జాబితాలోకి జిల్లా కలెక్టర్లకు CCLA ఆదేశాలు. ఇక 4.72 లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్ భూములపైన ఏవైతే లెక్క నిగ్గు తేల్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే దీంట్లో పాల్గొన్నటువంటి అధికారులపైన కూడా ఏవైతే అసైన్ భూములను రద్దు చేసి వాటిపైన ఏవైతే భూములను మార్పు చేశారో వాటిపైన అయితే విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ జమానాలు జరిగిన అక్రమాలపైన అయితే ప్రభుత్వం అయితే నిగ్గు తేల్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు అయితే మనం ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ప్రముఖ పేపర్లలో వచ్చినటువంటి అంశాలను అయితే విశ్లేషణ చేసుకున్నాం. మళ్ళీ రేపటి హెడ్లైన్ షోలో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.